పచ్చని పచ్చిక మైదానంలో బెన్నీ అనే చిన్న కుందేలు నివసించేది. అతను మెత్తటి తెల్లటి బొచ్చు, పెద్ద ఫ్లాపీ చెవులు మరియు ఆసక్తికరమైన చిన్న ముక్కును కలిగి ఉన్నాడు. బెన్నీ తన హాయిగా ఉండే బురోకి మించిన సాహసాల గురించి కలలు కనడానికి ఇష్టపడతాడు. ఒక ఎండ ఉదయం బెన్నీ సమీపంలోని రహస్యమైన అడవిని అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఉత్సాహం మరియు భయాందోళనల మిశ్రమాన్ని అనుభవిస్తూ పొడవైన గడ్డి గుండా వెళ్లాడు. బెన్నీ అడవిలోకి లోతుగా వెళ్లినప్పుడు అతను పళ్లు సేకరిస్తున్న సామీ అనే స్నేహపూర్వక ఉడుతను కలుసుకున్నాడు. సామీ తనతో కలిసి రావాలని బెన్నీని ఆహ్వానించాడు. కలిసి అన్వేషిస్తున్నప్పుడు బెన్నీ మరియు సమ్మీ ఆకుల కుప్ప కింద పాతిపెట్టిన పురాతన మ్యాప్పై పొరపాటు పడ్డారు. ఇది అడవిలో లోతైన గుప్త నిధికి మార్గం చూపింది. వారు దాటవలసిన గమ్మత్తైన నది గురించి మ్యాప్ హెచ్చరించింది. బెన్నీ భయపడ్డాడు, కానీ సమ్మీ ప్రోత్సాహంతో అతను తన ధైర్యాన్ని కనుగొన్నాడు. బెన్నీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని స్టెప్పింగ్ స్టోన్స్ మీదుగా దూకాడు. సామీ అతనిని ఉత్సాహపరచడంతో అతను తన గురించి గర్వంగా భావించి అవతలి వైపుకు చేరుకున్నాడు. సుదీర్ఘ ప్రయాణం తరువాత వారు చివరకు నిధి ప్రదేశం చేరుకున్నారు. వారి ఆశ్చర్యానికి వారు మెరిసే రత్నాలు, పువ్వులు మరియు రుచికరమైన పండ్లతో నిండిన అందమైన తోటను కనుగొన్నారు. నిధిని తమ కోసం ఉంచుకోకుండా బెన్నీ మరియు సామీ దానిని తమ అటవీ స్నేహితులందరికీ పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి అందమైన తోటను ఆస్వాదించమని వారు ఆహ్వానించారు. స్నేహితులతో పంచుకున్నప్పుడు సాహసాలు మరింత ప్రత్యేకమైనవని బెన్నీ తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి అతన్ని బెన్నీ ది బ్రేవ్ అని పిలుస్తారు. స్నేహం యొక్క నిధిని కనుగొన్న బన్నీ కథ యొక్క నీతి: మీ భయాలను ఎదుర్కోవడం మరియు ఇతరులతో ఆనందాన్ని పంచుకోవడం నిజమైన ధైర్యం. మీ పక్కన స్నేహితులు ఉన్నప్పుడు సాహసాలు ఉత్తమం.